सुदशरथ अजर बिहारी। అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. గడుపలేని ఆ పూజాని కౌశిక యాగము కాతిరమ్మని, కౌశిక యాగము కాతిరమ్మని పనితెను నీరద జాముని. రామ కథను వినరయ్యా. తపసుల దీవన తలదాసి జనకుని యాగము చూచునే పమ్మున, జనకుని యాగము చూచునే పమ్మున కనియను మిథిలకు రాజరది. రామ కథను వినరయ్యా. కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. ధరణి జమదిలో మెరసిన మోదము. ధరణి జమదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది. రామ కథను వినరయ్యా. హరుని వెల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది. కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి. రామ కథను వినరయ్యా. ఇహ పర సుఖములను సగే సీతారామ కథను వినరయ్యా.
చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ రాముగని ప్రేమగుని రావణు చెల్లి ముక్కు చెవులు కోసి సౌమిత్రి రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మా
दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजा